వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 9 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ల ఆమోదం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశంలో 9 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లకు ఆమోదం లభించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే పక్షం రోజుల్లో కంటోన్మెంట్ పరిధిలోని వివిధ వార్డుల్లో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 3 కోట్లతో సిమెంట్ రోడ్లు, మరో 3 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ పనులు చేపట్టనున్నారు. మరో 3 కోట్లతో పార్కులు, ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్పాత్లు, డివైడర్లు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం కంటోన్మెంట్ భూములను బదలాయించినందుకు ఇప్పటికే 303 కోట్ల పరిహారం లభించిందని నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. దీనికి అదనంగా మరో 35 కోట్లు అలాగే మరో 20 కోట్ల నిధులు రానున్నాయని, వీటితో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ పరిధిలో నిర్మాణ దశలోనే నిలిచిపోయిన సుమారు 15 నుంచి 20 కమ్యూనిటీ హాళ్లను అవసరమైన నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గణేష్ను భానుక నర్మదా మల్లికార్జున్ కోరారు. బోర్డు మీటింగ్లో కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం ఈరోజు బోర్డు మీటింగ్ జరగనున్నాయి. అయితే డ్రైనేజ్గా, రోడ్లకు, వాటర్ పైప్ లైన్కు అన్నిటికి సంబంధించి 3 కోట్లు టెండర్లు వేయడం జరిగింది. అది ఓకే అయింది. అతి తొందరలో పనులు స్టార్ట్ చేశారు. అయితే నేనేమడిగినా అంటే 3 కోట్లు సరిపోవు సార్, ఒక్కొక్కటి 6 కోట్లు చేయండి. ఎందుకంటే మొత్తం కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇక డ్రైనేజ్ అయితే చెప్పలేదు. ఈ సంవత్సరము వర్షాలు రానందుకు డ్రైనేజీలు పొంగుతున్నాయి రోడ్లెమ్మడి. అసలు వర్షం నీళ్ళు పోవాలి కానీ డ్రైనేజ్ నీళ్ళు పోతున్నాయి. అంతా అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజ్ది అని చెప్పడం జరిగింది. దానికి కానీ మీరు అన్ని బడ్జెట్ పెంచాలి సార్ అని చెప్పడం జరిగింది. అయితే సిఓ గారు ఏమన్నారంటే మనం ఇప్పుడు పెట్టినామమ్మా ప్రపోజల్, ఇది చేస్తూ అవి కూడా కంటిన్యూషన్లో ఇంకా 6 కోట్లు కాదు ఇంకా ఎక్కువైనా మనం పెడదామని చెప్పడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా 20 కోట్లు తీయడం జరిగింది. అది కూడా అతి తొందరలో వస్తుంది. వాటికి సంబంధించి కూడా వర్కులు చేద్దామని చెప్పింది సిఓ గారు. అలాగే 303 కోట్లు 303 కోట్లు అనేది డిఫెన్స్కి సంబంధించిన ల్యాండ్ అమ్ముతే వచ్చిన డబ్బులు. అవి నిజానికి చెప్పాలంటే కేంద్రానికి వెళ్ళాల్సిన డబ్బులు. కానీ కేంద్రం నుండి మా స్థానిక ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి అన్న గారు కేంద్రాన్ని నొప్పించి మెప్పించి తెప్పించి 303 కోట్లు మన కంటోన్మెంట్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే అది అంటే మా బీజేపీ నాయకుల వల్ల వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ చేసే రోడ్ వైండింగ్ ఇచ్చే పైసలు ఇచ్చింది. రోడ్ వైండింగ్ చేసేది సీఎం గారే కావచ్చు, రోడ్లు డెవలప్మెంట్ చేసేది. కానీ దానికి నష్టపరిహారం కట్టియాలి కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్కి ఇస్తున్నారు కాబట్టి అట్లనే మన డిఫెన్స్ ల్యాండ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రానికి పోకుండా కేంద్రం నుండి తెచ్చింది మాత్రం మా ఎంపీలు, మా స్థానిక ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్నారు. అంటే అది కేవలం 303 కోట్లు అనేది బీజేపీ పార్టీకి సంబంధించింది. కేంద్రం నుండి తెప్పించిన మా బీజేపీ పార్టీ వాళ్ళు, మా పార్టీ, మా అన్న ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కేంద్ర మంత్రి. ఎందుకంటే కంటోన్మెంట్లో డెవలప్మెంట్ కోసం అంటే ఎంత చేసినా ఇది తక్కువనే అవుతుంది కాబట్టి 303 కోట్లు మీకు కేంద్రానికి ఇచ్చి మళ్ళీ మీరు ఎక్కడో పెట్టడం ఎందుకు, మా డబ్బులేవో మాకే ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ఎవరో సీఎం గారు చేసింది. సీఎం గారు ఎప్పుడు వచ్చిర్రు? సీఎం గారు గెలిచిన 6 నెలలనే అది స్టార్ట్ అయింది. అప్పటికి 6 నెలల్లో మా ఎంపీ గారు కూడా వచ్చిర్రు. అంటే సీఎం గారు చేసిండ్రు, ఎంపీ గారు చేయలేదని మాట్లాడడం కరెక్ట్ కాదు. మా ఎంపీ గారు మీ ఆ డెవలప్మెంట్ అలాగా, ఈ డెవలప్మెంట్ అలాగా 303 కోట్లు తెచ్చింది మేమని చెప్తున్నాం. ఇచ్చింది మీరు కావచ్చు, అది కేంద్రానికి పోవాల్సింది తెప్పించుకుంది మేము కేంద్రం నుండి. దానికి మీకు సంబంధం లేకపోవచ్చు, మీరు రాకపోవచ్చు ఆ టైం వరకు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ఎన్ఓసీల కోసం కూడా అడగడం జరిగింది. మన కంటోన్మెంట్ బోర్డులో ఆల్రెడీ నేను తన ఎమ్మెల్యే గారు రాకుండా ముందే మా ప్రెసిడెంట్ కానీ సిఓ కానీ చెప్పడం జరిగింది. ఏమని, ఇప్పుడు మనకు 15th డిఫెన్స్ కమిషన్కి సంబంధించింది డబ్బులు వస్తుంది. ఆ డబ్బులను దేనికి పెట్టాలి 4 ప్లేస్లలో అని వాళ్ళు సూచించడం జరిగింది. 2 ఓకే. అంటే నేనేం చెప్పినంటే వాటిని ఇప్పుడు సగంలో ఆగిపోయిన కమ్యూనిటీ హాల్స్ ఒక 20 వరకు ఉన్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యే గారు సాయన గారు ఆయంలో కొంచెం చేయడం జరిగింది, అవి ఆగిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ డబ్బులను మనకు హాస్పిటల్స్, బొల్లారం హాస్పిటల్ ఉంది,
ఇంకా హాస్పిటల్ కొత్తది రెడీ అవుతుంది, వాడికి ఏదో హాస్పిటల్ ఉంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి అని నేను ఒక సిఓ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 20 కమ్యూనిటీ హాల్స్ వస్తే ప్రజలకు అందుబాటులో, అంటే పేద ప్రజలకు అందులో పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ దావతులు చేసుకోవడం ఏ దానికైనా వాళ్ళకి ఉపయోగపడే దానికోసమే చేయండి సార్. ఆ హాస్పిటల్స్ ఇంపార్టెంటే కావచ్చు, కానీ అవి రెండు ఆ బడ్జెట్లో సగం దానికి సగం దేనికి పెట్టమని నేను సూచించడం జరిగింది. ఇప్పుడు మేము లెటర్ కూడా ఇస్తాం. 303 కోట్లు వస్తూ ఇప్పుడు మన ల్యాండ్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించింది కూడా 35 కోట్లు వస్తుంది. ఆ 35 కోట్లను ఏం చేయాలని ప్రెసిడెంట్ గారు నన్ను అడగడం జరిగింది. అంటే దాన్ని మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తాం సార్. ఆ 303 కోట్ల డెవలప్మెంట్లలో వద్దు, మనం ఇక్కడ బోర్డులకు సంబంధించింది వీటిని చేసుకుందామని చెప్పడం జరిగింది. దానికి తను కూడా ఒప్పుకున్నారు, సిఓ గారు కూడా ఒప్పుకున్నారు.